గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. ఎందుకంటే చాలామంది మనం చెప్పగానే స్టార్టింగ్ డేస్లో ఏదో ఒక మీటింగ్ విని ఏదో స్పిల్ అయిన నూనె గురించి విని, లేదంటే ఇంకొక అలుగారు ఇన్ని గ్యాస్ ట్రబుల్ తగ్గుతుందని విని బయటికి వెళ్ళారా నీకు గ్యాస్ ట్రబుల్ ఉందా ఇది వాడుకో అని చెప్పగానే అవతల వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఏమంటాడని, నువ్వేమన్నా డాక్టర్వా, నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు డాక్టర్ అయినావు అంటాడు. అవునా కాదండి? వాడు అనగానే మనకి డౌట్ వస్తుంది. ఫస్ట్. రెండో డౌట్ ఏంది, రే ఇవి నువ్వు ఇస్తున్నావు కదా, ఒకవేళ ఏదైనా జరిగి అది చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఇంకా రెండో డౌట్ వస్తుంది. అవునా కదా? వెంటనే అప్లైన్కి ఫోన్ చేయకుండా, అప్లైన్ ఫోన్ చేసినా ఎత్తకుండా మానేస్తారు. కరెక్టే కాదండి? ఇట్లాంటి సందర్భాలు చాలా జరిగాయి. అందుకని మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీని గురించి ఫస్ట్ మనం అవగాహన పెంచుకోవాలి. ఎవరు అవగాహన పెంచుకోవాలి? వెస్టేజ్ కంపెనీ ఎవరిది? ప్రొడక్ట్స్ ఎవరు వాడాలి? ఎవరు వాడితే ఆరోగ్యం వస్తుంది? మనం వాడి చెప్తే ఆరోగ్యం మనకు వస్తుంది. మనల్ని చూసి ఇంకొంతమంది వాడే ప్రయత్నం చేస్తారు. ఎస్ఆర్ నో? మనం వాడకుండా చెప్తే సేల్ అవుతుంది, వాడి చెప్తే ప్రమోటింగ్ అవుతుంది. సేల్ మనం ఎంత చేయగలమండి రోజుకి, నెలకి? లిమిట్ 2000, 3000, 5000 వాళ్ళ స్థాయికి తగ్గట్టు. 5-10,000 అమ్ముతున్నాడు అంటే వాడు ఏదో చెప్పి అమ్ముతున్నాడు, మనకు తెలియదు. ఎస్ఆర్ నో? బట్ ప్రమోట్ చేయడం అంటే ఎంతమందికి చెప్పగలం? ఎంతమందికైనా చేయగలం. ఎందుకంటే ప్రమోటింగ్కి అంత బలం ఉంది కాబట్టి. మనం ఎట్లా ప్రమోట్ చేయగలుగుతాం? వాడి చెప్తే మంచిదా, వాడకుండా చెప్తే మంచిదా? ఎట్లా చెప్పాలి? వాడి చెప్తే రియల్ వాయిస్ బయటకు వస్తుంది, వాడకుండా చెప్తే పైనే వస్తుంది. వాడు ఏదైనా డౌట్ అడిగాడు అనుకోండి, మనం ఎవరికి కాల్ చేస్తామండి? అప్లైన్కి కాల్ చేయరు. ఎందుకంటే అప్లైన్ నా నెంబర్ ఇచ్చుంటాడు, నాకు కాల్ చేస్తారని. ఈ బూట్ క్యాంప్కి వచ్చినాక కూడా 5-6 మంది ఫోన్ చేశారు. ఒక ఆయన 10 సార్లు కొట్టాడు. ఎందుకంటే బాబు ఇన్నిసార్లు చేస్తున్నాడు, ఏమైనా కష్టం వచ్చిందేమో ఫోన్ చేస్తే, సార్ పక్కనే థైరాయిడ్ పేషెంట్ ఉన్నాడు, లేవులు వాడాలని అడుగుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? సో అందుకని మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే గెయిన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఇందులో మనం విన్ అవుతాం. ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేకపోతే క్విట్ అవుతాం. విన్ అవ్వాలా, క్విట్ అవ్వాలా? గెలవాలా, లాస్ అవ్వాలా? గెలవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. అసలు ఎందుకు ఇవి, వాట్ ఈస్ ద సప్లిమెంట్స్, ఇవి వాడటం వల్ల మనకి ఏం జరుగుతుంది, అసలు ఇవే ఎందుకు వాడాలి, వీటి గురించి మనకు అవగాహన పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో అటువంటి సప్లిమెంట్స్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి చూడడానికి క్యాప్సూల్, టాబ్లెట్, పౌడర్ ఫామ్ లో ఉన్నా కూడా దిస్ ఈజ్ నాట్ మెడిసిన్. వీటిలో ఏమనాలి? ఫుడ్ సప్లిమెంట్స్. మనం తీసుకునే ఫుడ్ లో మనకు లేనటువంటివి వీళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఇవి వేసుకుంటే మ్యాజిక్ రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. మ్యాజిక్ రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మందులు వాడి 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 చాలా మందికి రకరకాల సమస్యలు. ఈవెన్ లేడీస్కి అయితే చాలా రకాలు, గైనిక్ ఇష్యూస్ కావచ్చు, పీరియడ్స్ సరిగా రాకపోవడం, వస్తే ఓవర్ బ్లీడ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కాకపోవడం, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి టైంలో మన కంపెనీ ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఒక లేడీకి రికమెండ్ చేసినాం. ఓకే, ఆ లేడీ పేరు సంధ్య. ఆ అమ్మాయికి 8 to 10 years అయింది పెళ్ళయి, పిల్లలు లేరు. చాలా మందులు వాడారు, బట్ ఎక్కడ నో రిజల్ట్. ఏవో సమ్ కారణాలు చెప్పారు కానీ రిజల్ట్స్ లేవు. సో అటువంటి టైంలో మన గ్రేట్ లీడర్ సత్యం ఆల్రెడీ వాళ్ళ పిల్లలకు వాడారు. వాడిన రిజల్ట్ చూసి అమ్మాయికి ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిని నెగిటివ్ చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా స్టార్టింగ్ డేస్లో నమ్మలేదు. ఎందుకంటే 8-10 ఏళ్ళ బట్టి మందులు వాడడం జరిగింది. ఏ డాక్టర్ కూడా గ్యారంటీ చెప్పలేదు, పుడతారనేది కూడా తెలియదు వాళ్ళకి. అటువంటి టైంలో వెస్టేజ్ వాడితే నీకు రిజల్ట్ వస్తుందని ఎవరు చెప్పారు అనుకున్న టైంలో మళ్ళీ ఎగైన్ మేము అమ్మాయితో మాట్లాడి, అమ్మ మెడిసిన్ వేరు, సప్లిమెంట్స్ వేరు. ఎందుకంటే సప్లిమెంట్స్లో మనం ఇచ్చేవి ఫుడ్ రూపంలో ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏవైతే కావాలో అవి దొరకడం వల్ల మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాడిస్తే రిజల్ట్ ఏంటంటే ప్రెజెంట్ నౌ ఆ అమ్మాయి 5th month రన్నింగ్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు సంధ్య. ఆల్రెడీ మనకి ఇమేజ్ ఉంది. షీ ఈజ్ నౌ ప్రెగ్నెన్సీ. దేనివల్ల సాధ్యమైంది? దేనివల్ల? వెస్టేజ్ సప్లిమెంట్స్. డాక్టర్లు కూడా రిజెక్ట్ చేసినటువంటి సందర్భాల్లో మన ప్రొడక్ట్స్ వాడితే రిజల్ట్ వచ్చింది. ఎట్లా వస్తుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే,
మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మన శరీరం రన్ అవ్వాలి, మన శరీరం బాగుండాలంటే మన శరీరానికి కావాల్సిందేంటి? మంచి పోషకాలు. మంచి పోషకాలు ఇచ్చినప్పుడు ఓకే, ఆటోమేటిక్గా మన శరీరం దాని పని చేసుకోవడమే కాకుండా కొన్ని అవయవాలు, కొన్ని ఆర్గాన్స్ బాగా పనిచేస్తాయి. దట్టు మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని రెక్టిఫై చేస్తూ మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఏ సమస్య వచ్చినా దానికి మూల కారణం ఏంటండి? పోషకాహార లోపాలు. ఆ లోపాలు మనం భర్తీ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆరోగ్యవంతులుగా తయారవుతాం. ఎందుకు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే రిజల్ట్ అది. నెక్స్ట్ ఇంకో పర్సన్, అతని పేరు గౌరీ శంకర్. అతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే నరాల ప్రాబ్లం. ఓకే, 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుందండి, 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుంది ఆ సమస్య. అయితే అతను ఆంధ్ర, తెలంగాణ అన్ని ఏరియాస్లో తిరిగాడు, ఎక్కడ రిజల్ట్ రాలేదు. పెద్ద పెద్ద హాస్పిటల్, పెద్ద పెద్ద డాక్టర్లు సంప్రదించి వాడించే ప్రయత్నం చేశారు, వాడారు, బట్ నో రిజల్ట్. ఓకే, అప్పుడు మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఆయనకి పరిచయం చేసి కొన్ని సప్లిమెంట్స్ మనం రికమెండ్ చేసాం. సార్ ఈ మినిమం 3 to 6 months వాడండి, వాడితే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది. అతని పరిస్థితి ఏంటంటే కుర్చీలో నుంచి పైకి లేవలేడు, అన్ని కుర్చీలోనే, వీల్ చైర్ ఉంటుంది అన్ని దాంట్లోనే. సో అటువంటి టైంలో ఇంట్లో నమ్మలేదు, అతను కూడా నమ్మలేదు. అటువంటి టైంలో మన కంపెనీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్, ఫుడ్ ప్యాచెస్, నోని, గ్యానోడర్మా, ఫ్లాక్స్, ఎల్ఆర్జి9, సిఎండి, ప్రోటీన్ పౌడర్, ఇట్లాంటి కొన్ని సప్లిమెంట్స్ రికమెండ్ చేసిన తర్వాత ఆయన మొదలుపెట్టిన 1.5 monthకి కుర్చీలో నుంచి లేవలేని వ్యక్తి, బాత్రూమ్ కూడా లేవలేని వ్యక్తి నౌసి బాత్రూమ్కి వెళ్ళి ఇది హెల్త్ పరంగా ఆల్రెడీ సెపరేట్ అవుతున్నాడు. 1,00,00,000 మందిలో వచ్చిన సమస్య 4 ఏళ్ల బట్టి బాధపడుతున్నాడు, ఎక్కడ నో రిజల్ట్. బట్ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడినాక ఈరోజు ఆయనంతటా ఆయనే నడిచి బాత్రూమ్కి వెళ్ళగలుగుతున్నాడు. పవర్ ఆఫ్ వెస్టేజ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ ప్రోడక్ట్స్. ఇవి మనం యూజ్ చేస్తే మనకు దాని రిజల్ట్స్ మనకు అర్థమవుతాయి. అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక వ్యక్తి, అతనికి ఉన్న సమస్య ఏంటంటే అబ్బాయి ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంటే పరిస్థితి ఏంటంటే ఒక చిన్న పిల్లోడిలాగా బిహేవ్ చేస్తాడు, కింద కూర్చుంటాడు, డబ్బులు అడుగుతుంటాడు, ఏమైనా కొనుక్కొచ్చుకొని తింటాం లాంటివి, చాక్లెట్స్, బిస్కెట్లు కొనుక్కొని తింటాడు. కంప్లీట్ ఆ మోడ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు అది తిరుపతిలో ఆయన క్రైమ్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్, ఆయన పేరు హేమ సుందర్ నాయుడు ఫ్రమ్ తిరుపతి. ఆయన చాలా హాస్పిటల్ చూపించాడు, ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ హాస్పిటల్ అన్నిటికీ చూపించాడు, బట్ నో రిజల్ట్. ఓకే, ఆయన నేను తిరుపతి నుంచి నగరి ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు ట్రైన్ బోగిలో పరిచయం అయ్యాడు. ఫస్ట్ ఆయనకున్న సమస్య, ఆయనకు సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే తిరుపతి ఏదో డ్యూటీ మీద పైన కొండ మీద ఆయనకు డ్యూటీ వేశారు. వేసే క్రమంలో స్కూటీ మీద వెళ్తుండగా జారి పడి ఈ బోన్ ఉంటుంది కదా మోకాళ్ళ దగ్గర, ఈ చిప్ప, అది డ్యామేజ్ అయింది. తిరుపతిలో, చెన్నైలో ట్రీట్మెంట్ చేశాడు. 10 lakhs ఖర్చు పెట్టాడండి. ఎన్ని లక్షలు? 10 lakhs ఖర్చు పెట్టాడు, నో రిజల్ట్. నా ఎదురుగా ఉన్నాడు, నేను ఎదురుగా ఉన్నాను. సార్ మీరు ఇన్ని ఖర్చు పెట్టారు కదా, మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి, జస్ట్ ఒక 3 months వాడండి. ఎన్నాళ్ళు? 3 months వాడండి, మీకు కాస్త రిజల్ట్ వస్తుంది. 6 నెలలు వాడితే మీరు నడుస్తారని చెప్పిన ఆయన. ఫస్ట్ చెప్పినప్పుడు ఆయన నమ్మలేదు. తర్వాత ఈ ట్రైన్లో వెళ్తున్న ప్రాసెస్లో నాకు 3-4 కాల్స్ వచ్చినాయి. వాళ్ళ గురించి వాళ్ళు అడగడం, నేను చెప్పడం, వాళ్ళు అడగడం, నేను చెప్పే ప్రాసెస్లో ఆయన కొద్దిగా మైండ్ ఓపెన్ అయ్యి ఆయన మళ్ళీ ఎగైన్ అడగడం మొదలుపెట్టాడు. సార్ నిజంగా పనిచేస్తాయా, నమ్మంటారా? ఎందుకంటే నేను పోలీసును, నన్ను మీరు మోసం చేయలేదు అన్నాడు. అప్పుడు చెప్పిన, నేను మిమ్మల్ని మోసం చేయడం కాదు సార్, వీటి గురించి తెలుసుకోకపోతే మీరే మోసపోతారని చెప్పిన. అంటే అప్పుడు ఆయన సరే సార్ చూద్దామని చెన్నై పోయి రిటర్న్లో మళ్ళీ నాకు కాల్ చేసి సప్లిమెంట్స్ తీసుకున్నాడు. ఆయనకి ఇచ్చిన నోని, కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజన్, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ ప్రోటీన్ పౌడర్ రికమెండ్ చేసి 1 month 2 months వాడిన తర్వాత అప్పటికే 1 year బట్టి డ్యూటీకి సెలవు పెట్టి లాంగ్ లీవ్ పెట్టి నడవలేని వ్యక్తి, కంప్లీట్ బెడ్ మీద ఉన్న వ్యక్తి చిన్న చిన్న అడుగులు వేయటం మొదలుపెట్టాడు. అట్లా 3 నెలలు వాడిన తర్వాత 1 year బట్టి డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి ఆఫ్టర్ 3 months తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు.
రైట్. ఆ రిజల్ట్ చూసి ఆ అబ్బాయికి ప్రోడక్ట్ వాడిద్దాం సార్, మా అబ్బాయికి ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లం ఏంటి, మెంటల్ డిసీజ్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చిన్నపిల్లోడు చేష్టలు అన్ని చిన్నపిల్లోడు చేసే పనులు చేస్తున్నాడు. సో ఓఎస్ ఉన్నాయి సార్, ఎక్కువ వద్దు, ఒక 2 ప్రోడక్ట్స్ నేను రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అండ్ ఎనర్జీ బూస్ట్. ఈ 2 ప్రోడక్ట్స్ మనం ఈ మధ్యలో కొంతమంది దత్తు సార్, శ్రీనివాస్ వీళ్ళకి తెలుసు, గత 3-4 నెలల బట్టి ఆయనకి రెగ్యులర్గా నేను పార్సల్ చేస్తున్న ప్రోడక్ట్స్ వాడాడు. వాడిన తర్వాత 1 month 2 months వాడిన తర్వాత ఆ అబ్బాయి పొజిషన్ ఏంటంటే బాగా 75% బ్రెయిన్ మెచ్యూరిటీ వచ్చింది, తెలివితేటలు పెరిగినాయి. ఇప్పుడు మొన్న ఒక 2 weeks బ్యాక్ ఫోన్ చేసి, నాన్న నాకు ఇప్పుడు 29 years వచ్చినాయి కదా, నాకు పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తున్నాడు అంట ఆయన. ఓకే, ఆ అబ్బాయి ఫ్రమ్ దివాకర్, తిరుపతి. హేమ్ సుందర్ నాయుడు వాళ్ళ నాన్న యాజ్ ఏ హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ క్రైమ్ డిపార్ట్మెంట్, వాళ్ళ అబ్బాయి దివాకర్. ఈ అబ్బాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఇంతేలే నా లైఫ్ అనుకున్న పొజిషన్లో నుంచి ఈరోజు ఈ స్థాయికి రాగలిగాడంటే పవర్ ఆఫ్ వెస్టేజ్ ప్రోడక్ట్స్. రైట్. ఇలాంటి రిజల్ట్ కుప్పలు ఉన్నాయి, మనం చెప్పాలంటే కుప్పలు. రీసెంట్లీ నేను ఒక ఊర్లో మీటింగ్ చేసినమాట. ఓకే, అద్దంకి వెళ్ళే రూట్లో ఏల్చూరు. ఓకే, ఏల్చూరులో సేమ్ ఈ రిజల్ట్ చూసి వాళ్ళ ఊరిలో పిల్లలు లేని వాళ్ళు 12 మంది ఉన్నారంట. ఎంతమంది? ఎక్కడ ఉంటారు అనుకోండి, వాళ్ళ ఊరిలో కూడా ఉన్నారు. ఓకే, అక్కడ ఈ రిజల్ట్ కాపీ చేసి అక్కడ ఒక లేడీ మాట డైరెక్టర్ మన నక్క వెంకటేశ్వర టీంలో ఆ అమ్మాయి రికమెండ్ చేసింది. ఆ 12 మందిలో 6 నమ్మి తీసుకుంటే 6కి 6 మంది కూడా పిల్లలు పుట్టారండి, అమ్మాయి అబ్బాయి. సో 6 మంది వాళ్ళ పిల్లలు తీసుకొని రీసెంట్లీ లాస్ట్ మంత్ మీటింగ్ చేసినప్పుడు ఒక ఉర్దూ స్కూల్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే 6 మంది వాళ్ళ పిల్లలు తీసుకొని మీటింగ్కి వచ్చారు. అప్పుడు అనిపించింది నిజంగా ఇటువంటి అవకాశం మనకు తెలియకపోతే, ఇటువంటి ప్రోడక్ట్ కాన్సెప్ట్ మనం లేకపోతే మనం ఎవరికి చెప్పగలం? ఈరోజు మనం యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ పేరుకి, బట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ వాళ్ళ లైఫ్లో ఆరోగ్యాన్ని నింపుతాం, ఆదాయాన్ని నింపగలుగుతున్నాం. ఎసార్నా ఎంతో మందికి ప్రోడక్ట్ పరిచయం చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది. అదే ప్రోడక్ట్ అర్థం చేసుకుని నేను కూడా 10 మందికి సర్వీస్ చేస్తాను అనే మైండ్ సెట్తో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లు చేంజ్ అవుతున్నాయి. ఎసార్నా రైట్. ఎందుకంటే ఈరోజు మనం చేసేది యాజ్ ఎ సర్వీస్. ఎటో పోతున్నటువంటి ఒక సొసైటీని, అది కాదు మన లైఫ్, ఇక్కడ లైఫ్ ఉంది, రియల్గా మనం ఆరోగ్యంగా ఉంటూనే ఆదాయాన్ని గెయిన్ చేయొచ్చు అని అది వెస్టేజ్ త్రూగా మనం ఎంతో మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతో మందిని ఈ కాన్సెప్ట్లోకి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం చేసే పని మంచి పనే కాదా? చెయ్యొచ్చా? ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్. అర్థం కావాలి, నేను చేస్తుంది అవతల వ్యక్తి లైఫ్లో చేంజెస్ తీసుకురావడం కోసం చేస్తానన్న మైండ్ సెట్ మనకు అర్థమైనప్పుడు, రియల్గా మనకి ఆ సర్వీస్ మెంటాలిటీ ఉన్నప్పుడు మనం ఎంతమందికైనా చెప్తాం. చెప్పే ప్రాసెస్లో ఎంతమంది నో అన్నా కూడా మనకి విసుగు రాదు, చిరాకు రాదు. బట్ అది మనకి రియల్గా అనిపించాలి మైండ్లో. ఎందుకులే చాలా మందికి చెప్పాను, ఎవరు కొనట్లేదు, ఎవరు వినట్లేదు, కాస్ట్ ఎక్కువ అంటున్నారని మనకే మైండ్ సెట్ సరిగా లేకపోతే మనం వేరే వాళ్ళకి చెప్పగలమండి? చెప్పలేము. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ ప్రొడక్ట్స్ మాకు పరిచయం అయినాక మేము వాడినాక కొన్ని 100 మందికి రికమెండ్ చేసినాం. ఆంధ్ర, తెలంగాణ, అలా చుట్టుపక్కల రాష్ట్రాలు అందరికీ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఏదో మీటింగ్ పోయిన వాళ్ళు చెప్తారు, సార్ అప్పుడు మీకు ఫోన్ చేసి ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నాక నిజంగా మా నాన్నగారు చనిపోతుంది అనుకున్నాం సార్, ఈరోజు ఆయన పని ఆయన చేసుకుంటూ నెలకు 10,000 జీతం సంపాదిస్తున్నాడు అని చెప్తున్నారు. ఓకే, చిన్న పిల్లలు ఒక 2-3 ఏళ్ళ అబ్బాయికి షుగర్ 200, 300, 500. మొన్న ఒకసారి తెలంగాణ నుంచి ఒక కాల్ వచ్చింది, ఒక చిన్న అమ్మాయి 3-4 years 500 షుగర్ అంట. 500 సార్, ఇన్సులిన్ 3 పూటలు ఇస్తున్నాం, ఏం చేయమంటారు? నో ప్రాబ్లం, మన సప్లిమెంట్స్ వాడండి. అగైన్ 3 నెలల పాటు మన ప్రొడక్ట్స్ వాడుకున్నాక 4వ నెల మళ్ళీ ఫోన్ చేసి, సార్ 500 షుగర్ కాస్త ఈరోజు నార్మల్ అయింది, అమ్మాయి ఈరోజు అన్ని తింటుంది, స్కూల్ కూడా వెళ్ళడం స్టార్ట్ చేసిందని చెప్పడం జరిగింది. ఓకే, ఇట్లాంటివన్నీ వింటున్నప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. మనం చేసింది సర్వీసా లేదంటే అమ్ముతున్నామా? వేరే వాళ్ళని ముంచుతున్నామా లేదంటే వాళ్ళకి లైఫ్ని ఇస్తున్నామా? లైఫ్ని ఇస్తున్నాం. బట్ మీకు ఇది అర్థం కావాలి, రైట్? మనకి ఇది అర్థమైనప్పుడు మనం దీన్ని ప్రాపర్గా, రియల్గా, మనస్ఫూర్తిగా మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం.
కంపెనీ గురించి చెప్పేటప్పుడు, ప్రొడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు, ఓవరాల్గా ఈ యొక్క కంపెనీని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాం. అది చెప్పాలంటే ఫస్ట్ దాని గురించి, దాని వాల్యూ, కంపెనీ వాల్యూ, ప్రొడక్ట్ వాల్యూ మనకు అర్థం కావాలి. మనకు అర్థం కాకుండా మనం చెప్పామనుకోండి, అందులో మనకి రియాలిటీ ఉండదు, రియల్ రిజల్ట్ రాదు. అర్థమవుతుందా? సో ఈరోజు గత 20 ఏళ్ల బట్టి కంపెనీ ఎన్నో లక్షల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఎంతోమంది లైఫ్ని సేవ్ చేస్తోంది. లైఫ్ని సేవ్ చేస్తుంది. చేంజ్ చేయడం కాదు, సేవ్ చేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఓకే సూసైడ్ చేసుకుంటాను సార్, ఇంకా నాకు ఇంతే, నా అప్పులు పాలైపోయిన వ్యక్తి ఈరోజు ఇందులోకి వచ్చి నెలకు 1-2 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే సేవ్ చేస్తున్నట్ట, అవునా కాదండి? సో అటువంటి కంపెనీలో మనం యాజ్ ఏ పార్ట్నర్, యు ఆర్ ఆల్ పార్ట్నర్స్, నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్. ఓకే, సో అట్లాంటి ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. హెల్త్ కేర్ రేంజ్లో ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి హెల్త్ కోసమే డిజైన్ చేయబడ్డది. రైట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా మన ప్రొడక్ట్స్కి కాంపిటీషనే లేదు. చెప్పాలంటే వేరే ప్రొడక్ట్స్ వేరే కంపెనీస్తో మనం కంపేర్ చేసుకుంటే మన ప్రొడక్ట్స్కి దెర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ ఎవర్. రైట్, అటువంటి కంపెనీ ప్రోడక్ట్స్ మనకు అందిస్తుంది. మన కంపెనీ ఎందుకు ఇంత స్పీడ్గా రన్ అవుతుంది, ప్రొడక్ట్స్ ఎందుకు ఎవరు చూసినా వెస్టేజ్ ఎందుకు అంటున్నారంటే ఒక 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి ప్రొడక్ట్ క్వాలిటీ. క్వాలిటీ ఉండాలా వద్దా? ఉండాలా వద్దండి? క్వాలిటీ ఇస్ నెంబర్ 1. నెక్స్ట్ రిజల్ట్. క్వాలిటీతో పాటు రిజల్ట్ కావాలా వద్దా? రిజల్ట్ కూడా కావాలి. ఎంత క్వాలిటీ ఉన్నా, ఎంత రిజల్ట్ ఉన్నా మనం వాడుకోగలిగినటువంటి స్థాయిలో లేకపోతే, రీజనబుల్ ప్రైస్లో లేకపోతే మనం వాడగలుగుతామా? మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎందుకంటే యాజ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్గా ఉన్న నేను ప్రొడక్ట్ వాడాలంటే ఫస్ట్ నాకు అది నచ్చాలి. అది నేను దాన్ని కొనుక్కునే స్థాయిలో నేను ఉండాలి. అప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పగలుగుతాను. ఓకే, సో అట్లా వెస్టేజ్ కంపెనీ ఉన్న ప్రతి ప్రొడక్ట్ క్వాలిటీ, రిజల్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్, ఈ 3 ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి మన ప్రొడక్ట్స్కి అంత డిమాండ్ ఉంది. మీరు చూడండి, ఏ ప్రొడక్ట్ చూసుకున్నా డిమాండ్ డిమాండ్ డిమాండ్. కొన్ని సందర్భాల్లో అసలు మన ప్రొడక్ట్సే దొరకడంలా. అర్థమవుతుందా? సో ప్రొడక్ట్స్కి అంత డిమాండ్ ఉన్నది, ఆ విషయం మనకు అర్థం కావాలి. రైట్, వీటిలో ఇంకో ఇంపార్టెంట్ ప్రొడక్ట్ రీసెంట్లీ లాంచ్డ్, ఓకే, కొన్ని కోట్ల రూపాయలు టర్న్ అవుట్ చేస్తున్నటువంటి గ్రేటెడ్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడదాం. సిఎండి. ఏంటా ప్రొడక్ట్ పేరు? సిఎండి. సిఎండి మీన్స్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. సాధారణంగా మనం తీసుకునే ఫుడ్లో కావచ్చు, ఓవరాల్గా మన సప్లిమెంట్స్లో ఉన్న వాటిల్లో కావచ్చు, మన శరీరానికి మ్యాక్సిమం మనం న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ బాగా ప్రొవైడ్ చేస్తాం, విటమిన్స్ ఇస్తుంటాం, ప్రోటీన్, బట్ మినరల్స్ మనం సరిగా ఇవ్వలేకపోతున్నాం. ఓకే, సాధారణంగా ఈ మినరల్స్ మనకి దేంట్లో ఉంటాయంటే వాటర్లో ఉంటాయి, అలాగే సాయిల్లో ఉంటాయి. వాటర్లో ఉంటాయి, సాయిల్లో ఉంటాయి. ఈ వాటర్, సాయిల్ ఈరోజు మనకి న్యాచురల్గా ఉందా, పొల్యూట్ అయిందా? న్యాచురల్లా పొల్యూటా? పొల్యూట్ అయిన కారణంగా మనకి ఆ మినరల్స్ సరిగా దొరక్క మనకి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. యాక్చువల్గా మన శరీరంలో ఉన్నటువంటి ఆ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో, ఆ మినరల్స్ చేసే పని ఏంటంటే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వాటిని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ని కూడా బాగా వర్క్ చేయడానికి ఉపయోగపడే ట్రాన్స్పోర్టేషనే మినరల్స్. రైట్, అయితే ఈ మినరల్స్ అనేవి సాధారణంగా మన శరీరానికి రిక్వైర్మెంటు 60 కావాలి. ఎన్ని కావాలండి? 60 కావాలి. కానీ మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో మనకి లభించేవి, దొరికేవి కేవలం 16 నుంచి 18 మాత్రమే. 16 నుంచి 18 మాత్రమే. ఎన్ని ఇంక రిక్వైర్మెంట్ ఉంది? ఆల్మోస్ట్ 42 నుంచి 44 రకాల మినరల్స్ రిక్వైర్మెంట్తో మనం బతుకుతున్నాం. ఓకే, ఈ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల మనకి లో ఇమ్యూనిటీ, బ్రెయిన్ సరిగా పనిచేయలేకపోవటం, ఓకే, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రావటం, హైపోథైరాయిడిజం రావటం, ఇట్లా రకరకాల డిసీజెస్ మనకి రావటం జరుగుతుంది. వీటిని మనం భర్తీ చేయగలిగినప్పుడు ఈ సమస్యలు రాకుండా మనం ఎనర్జీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. దీన్ని బేస్ చేసుకొని వెస్టేజ్ కంపెనీ ది గ్రేట్ లేక్ ఆఫ్
ఉతా అనే ఒక ప్లేస్ నుంచి మనకి హై క్వాలిటీతో ఈ సిఎండిని తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఈ సిఎండిని కనుక్కున్న వ్యక్తులు ఆండర్సన్ ఫ్యామిలీ అని, వాళ్ళు అమెరికాలోని 1969 నుంచే వాళ్ళు దీనికోసం ఇన్నోవేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు చాలా ఏళ్ళు పనిచేసి దీని గురించి వర్కౌట్ చేసినాక ఈ ప్రోడక్ట్ మనకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్లో మనము వన్స్ ఒకసారి ఒక బాటిల్లో మనం సిఎండి ఒక 7 చుక్కలు వేసి తీసుకుంటే ఎట్ ఏ టైము 84 రకాల మినరల్స్ యాడ్ అవుతాయి. రైట్, మన శరీరానికి రిక్వైర్మెంట్ ఎంత? 60 రకాలు. కానీ ఒక బాటిల్లో మనం 7 డ్రాప్స్ సిఎండి వేసి తీసుకోవడం వల్ల ఎట్ ఏ టైము 84 రకాల మినరల్స్ యాడ్ అవుతాయి. ఎప్పుడైతే ఇన్ని రకాల మినరల్స్ మన బాడీలో ఉన్నాయో అప్పుడు మన బాడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ నేను 2 రోజులు బట్టి ఏం తినట్లేదు, కంప్లీట్గా మినరల్ వాటర్ తాగుతున్నాను, కానీ నాకు 1% కూడా ఎనర్జీ లెవెల్స్ డౌన్ కాలేదు సార్, దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పడం జరిగింది ఆయన. ఒక వారం రోజుల కింద కావాలి నుంచి ఒక కాల్ వచ్చింది. అమ్మాయికి కాలు నొప్పులు, ఆరికాలు మంటలు, ఎప్పుడు నీరసంగా ఉండేదంట. సిఎండి వారం నుంచి తాగుతున్నాను సార్, అసలు నాకు ఈ సమస్యలన్నీ ఎడిపోయినాయి, నాకు తెలియకుండా పోయినాయి, బికాజ్ ఆఫ్ గ్రేట్ సిఎండి ప్రోడక్ట్ అని చెప్తుంది అమ్మాయి. ఓకే, అట్లాగే విజయనగరంలో మేము ఒక అతనికి ఇచ్చాం, పెరాలసిస్ పర్సన్, ఆయనకి 5 ఏళ్ళ బట్టి పెరాలసిస్ ఉంది, తగ్గలేదు. మన ప్రొడక్ట్స్ ఇచ్చాం. దాంతో పాటు సిఎండి రికమెండ్ చేసి నాకు ఆయన వచ్చిన రిజల్ట్ ఏంటంటే 5 ఏళ్ళ బట్టి మంచంలో ఉన్న వ్యక్తి ఈ సిఎండి విత్ మిగతా సప్లిమెంట్స్ యూజ్ చేసినాక ఈరోజు ఆయనంతటా ఆయన లేచి నడిచి ఆయన పని ఆయన చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఓకే, సో సిఎండి అనేది చాలా పవర్ఫుల్ ప్రొడక్ట్, చాలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటు ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన శరీరం ఆల్కలైన్ లెవెల్లో మారిపోతుంది. ఆల్కలైన్ లెవెల్, సాధారణంగా మన యొక్క బాడీ నేచర్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఎసిడిక్ నేచర్, రెండోది ఆల్కలైన్ నేచర్. మన శరీరం చూసుకున్నట్లయితే లేడీస్కి 60% వాటర్ లెవెల్స్ ఉంటాయి, మగవాళ్ళకి 65% వాటర్ లెవెల్స్ ఉంటాయి. ఈ వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా అందిస్తామో అప్పుడు బాడీ చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు మనకి చాలా రకాల డిసీజెస్ని కూడా అరికట్టవచ్చు. ఓకే, సో అట్లా మనకి ఆల్కలైన్ బేస్డ్ వాటర్ మనకు కావాలంటే బయట మీరు చూస్తే కొంతమంది ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు బాటిల్. దాని ఖరీదు ఎంత తెలుసా? 1400, 1500, 2000 ఉంటాయి. విరాట్ కోహ్లీ వీళ్ళందరూ తీసుకునే వాటర్ చాలా కాస్ట్ ఉంటుంది, మహేష్ బాబు లాంటి వాళ్ళు. ఓకే, అదేంటంటే కంప్లీట్ ఆల్కలైన్ బేస్డ్ వాటర్. మన కంపెనీ ఈ సిఎండిని 1 లీటర్ బాటిల్ ఒక 7 డ్రాప్స్ వేస్తే వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే ఆల్కలైన్ వాటర్ ఉందో దానికి ఈక్వల్ గా దాని యొక్క పనితీరు, దాని యొక్క రిజల్ట్స్ రావడం జరుగుతుంది. బయట 1500 నుంచి 2000 ఉన్నది, మన కంపెనీలో ఉన్నటువంటి ఈ సిఎండి ప్రొడక్ట్ 60 ml ఒక బాటిల్కి 7 డ్రాప్స్ అంటే ఎన్ని లీటర్లు తయారు కావచ్చు అండి? ఒక బాటిల్లో 7 డ్రాప్స్. ఓకే, ఒక ఎంఎల్ అంటే 8 చుక్కలు, అట్లాంటివి 7 చుక్కలు వేసుకుంటే ఓవరాల్ గా మనకి చూసుకుంటే 60 బాటిల్స్ పైన తయారైతాయి. ఎస్ఆర్ నో 60 బాటిల్స్. ప్రోడక్ట్ కాస్ట్ 920 రూపీస్. మీరు క్యాల్కులేట్ చేస్తే ఒక బాటిల్ ఖరీదు ఎంత పడుతుంది? 20 to 30 రూపీస్ లోపే పడుతుంది. కానీ బయట దొరికే ఆల్కలైన్ వాటర్ ఎంత? 1500 నుంచి 2000 ఉంది, ఈక్వల్ టు ఆల్కలైన్ బేస్డ్ వాటర్ కావాలంటే. అట్లాంటి బాటిల్ ఇక్కడ మనకి 20 నుంచి 30 రూపాయల లోపే దొరుకుతుందంటే ఎంత గ్రేట్ ప్రోడక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, చాలా స్పీడ్గా వర్కౌట్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్స్. రీసెంట్గా మళ్ళీ అగైన్ నాకు వచ్చినటువంటి రిజల్ట్, ఒక ఆయనకి పిట్స్ ఉంది, తగ్గట్లేదు, సిఎండి వాడినాక వితిన్ 1-2 అవర్స్లోనే ఆయన లేచి కూర్చున్నాడంట. ఓకే, సో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, పవర్ఫుల్ ప్రోడక్ట్. దీని గురించి మనం డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తున్నాం. ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మీకు యూట్యూబ్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ రిలీజ్ అయినటువంటి కొన్ని నెలల్లోనే కొన్ని కోట్ల రూపాయలు టర్న్ అవుట్ చేసినటువంటి గ్రేట్ ప్రోడక్ట్ సిఎండి.
ఇన్స్టెంట్ ఎనర్జీ. ఓకే, రీసెంట్గా ఒక వారం 10 రోజుల కిందట గుంటూరులోనే ఒక డాక్టర్ని కలిసినాం మేము. డాక్టర్ని ఆయన సిఎండి మొత్తం చూసి దాని యొక్క కాంపోజిషన్ ఏంటుంది, కంటెంట్ ఏముంది మొత్తం చూసి ఆయన ఏం చెప్పాడంటే, సార్ నేను నా కెరీర్లో చాలా సప్లిమెంట్ చూశాను, చాలా ప్రొడక్ట్స్ గురించి విన్నాను, వాడాను, కానీ ఇంత మంచి కంటెంట్ ఉన్న ప్రోడక్ట్ నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాను సార్. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రోడక్ట్ సిఎండి అని చెప్పడం జరిగింది. ఓకే, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే ప్రోడక్ట్. బట్ ఎవరు యూజ్ చేయాలి? 18 years దాటిన వాళ్ళు యూజ్ చేయాలి. ఎట్లా యూజ్ చేయాలి? ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫస్ట్ ప్లాస్టిక్ బాటిల్ ఆర్ గాజు పాత్రలో కానీ ప్లాస్టిక్ బాటిల్లో మాత్రమే వాడాలి. మట్టిలో కానీ మెటల్స్లో దాంట్లో కానీ మనం వాడకూడదు. ఎందుకంటే ఇది మినరల్స్ మట్టిలో కానీ మెటల్స్లో వాడినప్పుడు ఆ మినరల్స్ దానికి అతుక్కుంటాయి, మనకి యూజ్ ఉండదు. అదే ప్లాస్టిక్లో కానీ గాజులో వాడితే నో ప్రాబ్లం. అట్లా రోజుకి మినిమం 2 to 3 లీటర్స్ తాగొచ్చు, 2 నుంచి 3 లీటర్ల వరకు తాగొచ్చు. ఎవరు వాడకూడదంటే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు. ఓకే, ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం లాంటివి ఎక్కువగా మినరల్స్ ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్న, కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు. 18 years పైన ఉన్న వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ప్రోడక్ట్. అలాగే ఆయుషాంత్ కేటగిరీలో కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రధాన అవయవాలు ఏమున్నాయి ఒకసారి చెప్పండి. హార్ట్, బ్రెయిన్, లంగ్స్. సార్ మాకు తెలియని క్వశ్చన్లు మమ్మల్ని అడిగి తెలియజెప్పమంటారా? మన శరీరంలో ఉన్నటువంటి ప్రధాన బేసిక్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏంటి? బ్రెయిన్. ఫస్ట్ ఇక్కడి నుంచి వద్దాం. ఫస్ట్ ఏముంటది? బ్రెయిన్. నెక్స్ట్ హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ఇంకేమున్నాయి? బోన్స్. కిడ్నీ తర్వాత ఏం లేవా? ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అంటారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ ఆర్గాన్స్ అన్ని మనం ఉన్నన్నాళ్ళు పనిచేయాలా, అప్పుడప్పుడు పనిచేస్తే చాలా? మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఆర్గాన్స్ పనిచేయాలి. ఎస్ ఆర్ నో? వీటిల్లో ఏదైనా అవయవం డ్యామేజ్ అయినా, డిస్టర్బ్ అయినా మనం ఏమవుతాం? అవిటి వాళ్ళు అవుతాం. ఎస్ ఆర్ నో? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతాం. ఓకే, ఇవి సరిగా పనిచేయాలని అంటే మన కంపెనీ కొన్ని సప్లిమెంట్స్లో కాంబినేషన్ ఇచ్చింది. కానీ ఆయుషాంతే కేటగిరీలో మనకి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంది. తెలుసుకోవడానికి రెడీయా? ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఏమనుకున్నాం? బ్రెయిన్ బాగా పనిచేయడం కోసం మన కంపెనీ ఇచ్చినటువంటి ఆయుషాంతే కేటగిరీలో వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అండ్ వైటల్ కాంప్లెక్స్. ప్రోకార్బ్ అండ్ వైటల్ కాంప్లెక్స్, ఈ 2 ప్రొడక్ట్ కూడా ఆయుషాంతే కేటగిరీలో దొరుకుతున్నాయి. ఈ ఆయుషాంతే ప్రొడక్ట్స్ గురించి చెప్పే ముందు అసలు వాట్ ఈస్ ద ఆయుషాంతే? ఓకే, సాధారణంగా ఇండియాలో ఎన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయి? ఒకప్పుడు ఆయుర్వేదం, ఓకే, తరువాత హోమియో, తరువాత అలోపతి, 4వది నాటు వైద్యం. ఎస్ ఆర్ నో?